హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నామంటే, ఇప్పుడు గోల్డ్ కొనేటప్పుడు మనం షాప్‌కెళ్తామండి. వెళ్ళినప్పుడు కొంటాం. కొన్ని గ్రామ్స్ కొంటాం. లేతే సెవర్లే అనుకోండి. కొంటాము. మనకి ఎలాంటి లెక్కలు తెలియవనమాట. ఇంతకుముందు మాకు గూడా అలానే ఉండేది. వెళ్ళేదాన్ని. వాళ్ళొక రేట్ చెప్పేవాళ్ళు. కొంచెం తగ్గించండి అని బార్గెయిన్ చేస్తే ఏదో కొంచెం తగ్గించేవాళ్ళు. కొన్ని షాప్స్‌లో చూసారంటే ఫిక్స్‌డ్ అండి. ఒక్క పైసా కూడా తగ్గించరు. జిఆర్‌టీలో కూడా పర్వాలా. ఒకసారి జుమ్కాస్ తీసినప్పుడు కొంచెం తగ్గించారు. ఇంకా కొన్ని షాపులున్నాయండి. అస్సలంటే అస్సలు తగ్గించరు. ఆ రోజు ఏం రేటో అది మనం ఇచ్చేయాలి. మేకింగ్ చార్జెస్ గానీ, వేస్టేజ్ గానీ ఏమి ఒక్క పైసా తగ్గించరు. అలాంటి షాప్స్‌కెళ్ళకండి దయచేసి. మనకు కొంచెం తగ్గించేలాగా ఉండాలనమాట. ఆ తర్వాత మలబార్ వాటిలో ఖజానా వీటిలన్నిట్లో జిఆర్‌టీలో కూడా తగ్గించారండి. ఇంకా అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు సరిగ్గా తెలీదు గదా! ఎంత కాస్ట్ ఏంటి? కాస్ట్ మాత్రమే తెలుసు. మిగిలిన వాటి గురించి మనకి చాలా మందికి మనలో తెలీదండి. అలా తెలియకుండా ఎళ్ళినట్లయితే కొన్ని షాప్స్ వాళ్ళు మనని చీటింగ్ జేయడానికి గూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. వాళ్ళు చెప్పిన రేటే అంటారు. కొంచెం తగ్గించండంటే ఏదో కొంచెం తగ్గిస్తారు. మనం ఇచ్చేసొస్తాం. అలా గాకుండా మనం అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే మనల్ని ఎవ్వరు చీట్ జేయలేరు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటది. చక్కగా ఒక్కొక్క విషయాన్ని అడిగి అక్కడే మనం క్యాలిక్యులేషన్స్ వేసేసుకొని, చూసుకొని చక్కగా ఎంత అయిద్దో అంత ఇచ్చేసి కరెక్ట్‌గా రావచ్చు. లేకపోతే మనం ఎక్కువ మనీ గూడా పే చేయాల్సి ఉంటదండి. ఈరోజు దాని గురించి ఎలా క్యాలిక్యులేషన్స్ వేయాలి, ఎలా అని చూడబోతున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పెట్టండి. షేర్ చేయండి. నాకిప్పుడు కాఫ్ పర్వాలేదండి. తగ్గింది నిన్నటి నుంచి. స్ట్రెప్సిల్స్ అంటారు గదా! ఆరెంజ్ కలర్‌లో ఉంటది. అది పెట్టుకుంటే తగ్గిపోయిందండి. ఏమంటే రోజంతా ఫుల్లుగా కాఫ్ లేదండి. ఇలాంటి టైంలో కొంచెం వస్తది. తర్వాత నైట్ టైంలో వస్తదండి. ఆ తర్వాత రాదు. ఇప్పుడు పర్వాలా తగ్గింది. బానే ఉన్నాను. చాలామంది అడిగారు. చాలా థ్యాంక్స్ అండి అడిగినందుకు. అలానే వీడియోని చూడండి. తెలిసినోళ్ళకి గూడా రికమెండ్ చేయండి. ఇప్పుడు టైం వచ్చి 4:00 అవుతుందండి ఈరోజు. మా ఆడపడుచు వాళ్ళొచ్చారు. వాళ్ళ మనవడు, మనవరాళ్ళకి ఆడపడుచు అంటే పెద్ద అత్తయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. వాళ్ళకి గుండు చేయించి చెవులు కుట్టిస్తారు కదా! ఆ ఫంక్షన్ అని వచ్చారు. చాలా సేపు ఉన్నారు. ఇంకా వీడియో చేయలేకపోయాను. ఏం ప్రాబ్లమ్ అంటే వీడియో అస్సలు అప్‌లోడ్ అవ్వట్లేదండి. ఇంట్లో పెడితే అస్సలు నెట్ దొరకడంలా, బయట పెట్టినా కూడా దొరకడంలా. బయట పెట్టి నేను కూర్చోవాల్సొస్తది. 4కి అలా పెడితే మిడ్‌నైట్ అయిద్దండి. మిడ్‌నైట్ అంటే 12 దగ్గర ఏమవుతదంటే ఒక 50% ఎక్కిద్దండి. సరే ఎక్కింది ఇంకొంతసేపు వెయిట్ చేద్దామంటే మళ్ళీ 50% వచ్చి 20%కి 6%కి అట్లని దిగిపోయిద్దండి. మళ్ళీ నేనేం జేయాలి? నాకు నిద్రే పట్టదు దీనివలన. రేపు వీడియో వస్తదా? రాదా? అని. అందుకని మా పాప ఏం చెబుతుందంటే, "నువ్వు ఒకరోజు ముందుగానే వీడియో తీసి పెట్టుకో అమ్మా. ఆ రోజు తీసుకుంటేనే కదా ప్రాబ్లమ్" అని అంటుంది. అప్పుడు కూడా ఎక్కడం లేదండి. చాలా ఇబ్బందిగా అవుతుంది. మార్నింగ్ 8:30 ఒక్కోసారి 9:00కి అప్‌లోడ్ అవుతుంది. 4:00 ఈవినింగ్ పెడితే ఇలా అవుతుందండి. ఎక్కుతుంది, దిగుతుంది, ఇలా అవుతుంది. మీకేమన్నా టిప్స్ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. సరేనా? దానివల్ల కొంచెం ప్రాబ్లమ్‌గా ఉందండి. ఇప్పుడు మనం వీడియో చూద్దాం. ఇప్పుడేమంటే గోల్డ్ షాప్‌కెళ్తాం. గోల్డ్ కొనుక్కోవాలంటే ఈ విషయాలన్నీ మనం తెలుసుకొని వెళ్ళినట్లయితే గనక మనల్ని ఎవరు చీట్ చేయలేరండి. చక్కగా అన్ని లెక్కలు మనకే తెలుస్తాయి. తెలిసినప్పుడు మనం వేసుకొని ఎంతో అంత అమౌంట్ కరెక్ట్‌గా ఇవ్వచ్చు. ఇప్పుడు మేకింగ్ చార్జెస్ అవనుకోండి ఒక్కొక్క షాపులో ఒక్కొక్కలాగా తీసుకుంటారు. ఆ నగను బట్టి ఉంటదండి. మేకింగ్ చార్జెస్ గానీ, వేస్టేజ్ గానీ ఏదైనా మనం ప్లెయిన్ ఆర్నమెంట్స్ తీసుకున్నామనుకోండి వాటికంతా ప్లెయిన్ ఆర్నమెంట్స్‌లో కూడా కొంచెం చెక్కుళ్ళు అవి కొంచెం హెవీ వర్క్ ఉందనుకోండి, దానికి తగినట్లుగా మేకింగ్ చార్జెస్ అనేది వేస్తారు. స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, స్టోన్స్‌కి విడిగా ఒక రేటేస్తారు. కొంతమంది ఏం చేస్తారు తెలియకపోతే స్టోన్స్‌ని కూడా కలిపి గోల్డ్‌లో కలిపేసి ఇప్పుడు ఒక 10 గ్రామ్స్ అనుకోండి ఒక జ్యువెల్లరీ ఇది. ఆ స్టోన్స్ అన్నీ ఉంటాయి. ఆ 10 గ్రామ్స్ జ్యువెల్లరీకి అదన్నీ కలిపి 10 గ్రామ్స్ అని చెప్తారు. యాక్చువల్‌గా అయితే అది 7 గ్రామ్స్ ఉంటది. 3 గ్రామ్స్ వచ్చి స్టోన్స్ ఉంటదండి. అది కూడా కలిపేసి మనకి డబ్బును వసూలు చేస్తారు. మనం అడగాలి స్టోన్స్‌కి విడిగా ఎయ్యండి, గోల్డ్‌కి విడిగా ఎయ్యండి అని అడగాలి. కొన్ని షాప్స్‌లో ఒప్పుకుంటారు. కొన్ని షాప్స్‌లో ఒప్పుకోరు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి గోల్డ్ కొనటంలో. కొంతమంది గోల్డ్ కాయిన్ కొనుక్కుంటారు. గోల్డ్ కాయిన్ కొనుక్కున్నారు
గోల్డ్ కాయిన్కి వచ్చి మేకింగ్ ఛార్జెస్ అవి తక్కువగా ఉంటాయి. జ్యువెలరీకి అయితే ఎక్కువగా ఉంటుంది. ఇట్లా మారుతూ ఉంటుంది. షాపును బట్టి మారిద్ది, నగను బట్టి మారిద్ది. సరేనండి, మీరు దాన్ని బట్టి చూసి వేసుకోండి. సరేనా? ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చూద్దామండి. సరేనా? ఇప్పుడు మనం 1 గ్రామ్ కాస్ట్ ఎంత అని చూద్దామండి. నేను ఎగ్జాంపుల్కి వేసానమాట, రౌండ్ చేసి వేస్తున్నాను. ఈరోజు కాస్ట్ వచ్చి 6000 సంథింగ్ ఉందండి, 700 ఎంతో ఉంది, సరిగ్గా తెలియలా. అందుకని నేను ఊరికే రఫ్ ఎస్టిమేషన్ వేస్తున్నాను. 6000 రూపీస్ అండి 1 గ్రాము. ఇప్పుడు మనం ఎలా తెలుసుకుందాం, మేకింగ్ ఛార్జెస్ ఎంత, వేస్టేజ్ ఎంత, జిఎస్టీ ఎంత, మొత్తం కలిపితే ఎంత వస్తుందని మనం తెలుసుకోబోతున్నాం. 1 గ్రామ్ వచ్చి 6000 రూపీస్ కదా. అప్పుడు నేను ఈరోజు ఒక 10 గ్రామ్స్ కొంటున్నాను అనుకోండి. అప్పుడు 10 గ్రామ్స్కి ఎంత అయింది మనం రఫ్గా ఎస్టిమేషన్ వేద్దామండి. 10 గ్రామ్ కాస్ట్ వచ్చి 1 గ్రామ్ 6000 అంటే 10 గ్రామ్ వచ్చి 6000 ఇంటూ 10 60,000 రూపీస్ అయిద్దండి 10 గ్రామ్స్ యొక్క గోల్డ్ కాస్ట్. ఇప్పుడు మనం ఏం చూడాలంటే మేకింగ్ ఛార్జెస్ ఎంత అయింది ఈ 10 గ్రామ్స్ కానీ చూడబోతున్నాం. ఎగ్జాంపుల్ ఏనండి ఇవన్నీ. 1 గ్రామ్కి 100 రూపీస్ చొప్పున వేసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఏమంటే ఒక్కొక్క షాప్కి డిఫర్ అవుతుందండి. ఒక షాప్లో మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకొక షాప్లో తక్కువ ఉండొచ్చు, అలా ఉంటుంది. ఒక్కోసారి మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తారు మేకింగ్ ఛార్జెస్ అయినా ఏదైనా. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. ఇక్కడ ఎలా వేసుకోవాలని నేను చెప్పిస్తాను, దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు 1 గ్రామ్కి 100 రూపీస్ అంటే మనం తీసుకుంది 10 గ్రామ్స్. అప్పుడు 10 గ్రామ్స్కి ఎంత అయింది చూద్దామా. 10 గ్రామ్స్ ఇంటూ 100 1 గ్రామ్ 100 రూపీస్. అప్పుడు 10 గ్రామ్స్కి ఎంత అయిద్దంటే మేకింగ్ ఛార్జెస్ 1000 రూపీస్ అయిద్దండి. ఎగ్జాక్ట్గా ఇదే కాదు, నేను చెప్పాను కదా ఒక్కొక్క షాప్కి మారిద్ది. మీరు అడగండి మేకింగ్ ఛార్జెస్ ఎంత వేశారు అని అడగండి, వాళ్ళు చెప్తారు, ఇంత అని చెప్తారు. నేను 100 చెప్పినట్లు వాళ్ళు 100 500 ఎంతో చెప్తారు కదా. అప్పుడు మీరు ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కొంటున్నారో దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన అమౌంట్ని మీరు మల్టిప్లై చేయాలి. మీ దగ్గర మొబైల్ ఉంటుంది, అందరి దగ్గర మొబైల్ ఉంటుంది. క్యాలిక్యులేటర్కి వెళ్ళేసి మీరు ఇలా మల్టిప్లై చేసుకోండి. మనం ఏమంటే తెలియకుండా చాలామంది వాళ్ళు చెప్పిన అమౌంట్ని అలానే కొంచెం తగ్గించండి అని అడుగుతాం. వాళ్ళు లేదంటే ఇంకా సరే అని ఇచ్చేసి వాళ్ళు అడిగిన అమౌంట్ తీసుకొని వస్తాం. కొన్నిసార్లు కొన్ని షాప్స్ వాళ్ళు మనల్ని చీటింగ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఇలా క్యాలిక్యులేషన్ వేయటం మనకు తెలిసినట్లయితే ఈజీగా మనమే అక్కడే కూర్చొని చక్కగా వేసుకోవచ్చండి. అందరి దగ్గర మొబైల్ ఉంటుంది కదా, అందువల్ల ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు 100 గ్రామ్స్ ఇంటూ 100 రూపీస్ ఇంటూ 10 గ్రామ్స్ వేస్తే మేకింగ్ ఛార్జెస్ 1000 రూపీస్ వచ్చిందండి. తర్వాత మనం చూడాల్సింది విఏ. విఏ అంటే వేస్టేజ్ కదా. ఇది ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలాగా వేస్తారు, ఒక్కొక్క నగను బట్టి ఉంటుంది అన్నమాట. ఇది దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం, 10 గ్రామ్స్ కదా. మొత్తం ఎంత అయింది 10 గ్రామ్స్కి 60,000 రూపీస్ అయింది. 60,000 ఇంటూ 10 వేసుకోండి. వేసుకొని మనం పర్సంటేజే కదా చూస్తున్నాం, బై 100 వేసుకోండి. సరేనా? వేసుకున్నట్లయితే మీకు ఎంత వస్తుందంటే 6000 రూపీస్ వచ్చింది వేస్టేజ్. ఎంతకి 10 గ్రామ్స్ గోల్డ్కి 6000 రూపీస్ వస్తుందండి. ఇప్పుడు వేస్టేజ్ 6000 రూపీస్ మనం చూసేసాం కదా. నెక్స్ట్ వచ్చి ఏం చూస్తాం మనం, జిఎస్టీ చూస్తాం కదా. జిఎస్టీ కొన్నిసార్లు నేను గోల్డ్ తీసేటప్పుడు 3% వేసారండి, దాన్ని బట్టి చెప్తున్నాను. మరి అక్కడ ఎంత వేస్తారో చూసుకోండి మీరు. మోస్ట్లీ 3% వేస్తారు జిఎస్టీ. అప్పుడు మొత్తం మనం 10 గ్రామ్స్ తీసుకున్నాం. 10 గ్రామ్స్ అంటే 60,000 కదా. ఆ కాస్ట్ వేసుకొని ఇంటూ 3 వేసుకొని బై 100 అయింది. ఇప్పుడు మనం చూసేది పర్సంటేజ్ కాబట్టి బై 100 వేసుకోండి. మొత్తం చూస్తే ఎంత వచ్చిందంటే 60ని 3 బట్టి మల్టిప్లై చేసి బై 100 వేసుకున్నట్లయితే డివైడే కదా, బై అంటే 1800 రూపీస్ మీకు జిఎస్టీ వచ్చిందండి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే 10 గ్రామ్స్కి మొత్తం కాస్ట్ ఎంత అయిందని మనం చూడబోతున్నామండి. ఇప్పుడు మనం కొనింది 10 గ్రామ్స్ కదా, దానికి మొత్తానికి కలిపి ఎంత అయింది అన్నీ కలిపి అని చూస్తే 10 గ్రామ్స్ ఒక గోల్డ్ రేట్ మాత్రం గోల్డ్ కాస్ట్ వచ్చి 60,000 అయింది. తర్వాత మనం ఏం చూసాం, మేకింగ్ ఛార్జెస్ చూసాం కదా, అదొచ్చి ఎంత అయింది 1000
రూపీస్ అయిందండి. ఆ తర్వాత వచ్చేసి మనం ఏం చూసాం, వేస్టేజ్ చూసాం కదా. వేస్టేజ్ ఎంత అయింది, 6000 రూపీస్ అయింది కదండి. ఆ తర్వాత జిఎస్టీ వేసాం. జిఎస్టీ ఎంత అయింది, 1800 రూపీస్ అయింది. 3%గా జిఎస్టీ, దాన్ని మొత్తం కలిపి చూస్తే 1800 రూపీస్ అయింది 10 గ్రామ్స్కి. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం కలిపి టోటల్ వేస్తే ఎంత అయిందంటే 68,800 రూపీస్ అయ్యింది. 10 గ్రామ్స్ యొక్క గోల్డ్ కాస్ట్ వచ్చి 60,000 అయితే మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్, జిఎస్టీ వీటన్నిటికి కలిపితే 8,800 రూపీస్ అయిందండి. ఇది అప్రాక్సిమేట్గానే వేసాను, రఫ్ ఎస్టిమేషన్ అని చెప్పాను కదా. మీరేం చేయాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఎంత చెప్తున్నారు, వేస్టేజ్ ఎంత చెప్తున్నారు, మేకింగ్ ఛార్జెస్ ఎంత చెప్తున్నారు, జిఎస్టీ ఎంత చెప్తున్నారు, దాన్ని బట్టి మీరు 10 గ్రామ్సో 20 గ్రామ్సో కొంటారు కదా, ఈ లెక్క ప్రకారం మీరు వేసినట్లయితే మీకు వచ్చేస్తుంది. అప్పుడు మనల్ని ఎవరు చీట్ చేయలేరు. సరేనండి, ఇదే మొత్తం 10 గ్రామ్స్ యొక్క కాస్ట్ అనమాట అండి. అర్థమైందా, క్లియర్గా ఉందా? ఈరోజు ఏమంటే ఇంతకుముందు ఇలా చెప్పాలంటే నాకు ఒకళ్ళు వీడియో తీయాలి అని చెప్పేసి నేను కూర్చునేదాన్ని, అలా చెప్పడానికి తెలియక ఈరోజు ట్రై చేద్దామని నేను ట్రై చేశానండి. మొబైల్ని చేతిలో పెట్టుకొని రాసుకొని అన్నీ నేనే చేశాను, కరెక్ట్గానే వచ్చింది. ఇక మీట ఏమన్నా తెలియజేయాలంటే ఇలా చెప్పిస్తాను, సరేనా అండి? ఎందుకంటే నోట్తో చెప్తే చాలామంది తెలియడంలా, రాసి చూపించండి అని ఇంతకుముందు కూడా చాలాసార్లు అడిగాను. కొంచెం కష్టమైన లెక్కలు అలా ఉంటే కనుక ఇలా రాసి చూపించి, ఇప్పుడు నాకు తెలిసింది ఎలా వీడియో తీయాలని నేనే తీస్తాను, సరేనండి? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఫుల్గా చూశారు కదా. ఇలానే మీరు అడగండి, మేకింగ్ ఛార్జెస్ ఎంత అని అడగండి, వాళ్ళు ఒక అమౌంట్ చెప్తారు, కొంచెం తగ్గించండి అని అడగండి. తగ్గిస్తే కనుక ఎంత చెప్పారో ఆ అమౌంట్, మీరు ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కొన్నారో దాన్ని పెట్టి మల్టిప్లై చేసుకొని డివైడ్ చేయాలి. చెప్పించాను కదా, అలా వేసుకోండి. వేస్టేజ్ అంతే, జిఎస్టీ అంటే ఏదైనా అంతే వేసుకొని మొత్తం టోటల్ చేసుకొని అమౌంట్ని పే చేయండి. ఎవ్వరు మోసపోకండి. గోల్డ్ షాప్లో చాలా చేస్తూ ఉంటారండి, ఎందుకంటే వాళ్ళు ఏసీలు వాటికి వీటికి అన్నిటికి కలిపి మన దగ్గర లాగుతూ ఉంటారు. ఇంకొక విషయం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను, ఈ మధ్య రీసెంట్గా జరిగిందండి. ఇక్కడ ఏమంటే తక్కువ మనీ కడితే ఎక్కువ గోల్డ్ ఇస్తామని చెప్పి మీకు కూడా తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అందుకే చెప్తున్నా, ఎవ్వరు మోసపోకండి. 5 పైసలు కూడా ఎవరికి ఇవ్వకండి. ఏమంటే 10,000 కడితే 6 మంత్ వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను 10,000 రూపీస్ కట్టా, ఈ మంత్ 6 మంత్ వరకు నేను వెయిట్ చేయాలి. చేసినట్లయితే వాళ్ళు 4 గ్రామ్స్ గోల్డ్ ఇస్తారండి. ఉత్త 10,000కి 6 మంత్ తర్వాత 4 గ్రామ్స్ గోల్డ్ ఇస్తారు. 20,000 కడితే 8 గ్రామ్స్ అవుతుంది, 35,000. ఇలా 3 రకాలుగా ఉన్నాయండి, ఏబీసీ అనుకోండి. ఇలా 3 రకాలుగా ఉన్నాయి. ఇది నమ్మి ఒక ఆవిడ కడితే ఆవిడకి ఇచ్చారంట. 1-2 సార్లు ఇవ్వగానే ఈవిడేం చేసింది, పక్కన ఉన్న వాళ్ళందరికీ చెప్పింది. వీళ్ళందరూ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారండి, పేదవాళ్లే పాపం, రోజువారి కూలీకో మరి ఏమో మంత్లీ శాలరీనా తెలియలా. ఇలా ఒకళ్ళు తెలుసుకొని అందరు 25 lakhs కట్టారంటండి. ఇప్పుడు అడుగుతుంటే ఇవ్వడం లేదు. మీరు ఎక్కడికన్నా వెళ్ళి చెప్పుకోండి, మాకు భయం లేదు, మా వెనక పెద్ద నెట్వర్క్ ఉంది, మీరు మమ్మల్ని ఏం చేయలేరని బెదిరిస్తున్నారంట. అందరు కూర్చొని ఏడుస్తున్నారండి. అసలు మనం కొంచెం ఆలోచించాలి. ఏమంటే ఎందుకు ఇంత తక్కువ గోల్డ్ రేట్ ఇంత ఉన్నప్పుడు మనకి ఎలా 10,000కి 4 గ్రామ్స్ గోల్డ్ ఇస్తారని ఆలోచించాలి కదా. అదే అడిగారంట. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, గోల్డ్ షాప్ వాళ్ళు వచ్చి ఏసీకి, రెంట్కి వీటన్నిటికి వేసి మీ దగ్గర వసూలు చేస్తారు, మేము అలా కాదు, మేము డైరెక్ట్గా తీసుకొస్తున్నాము కాబట్టి మేము తక్కువ రేట్కి ఇస్తాము అని చెప్పగానే నమ్మేసి ఇంతమంది కట్టారంటండి. అందరు పేదవాళ్ళే అలా ఏడుస్తున్నారు. 6 మంత్గా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారంట, మాకు న్యాయం చేయండి అని ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. ఇది ఎవరు తప్పు చెప్పండి? మనల్ని మోసం చేయడానికి రోజుకొకరు పుట్టుకొస్తూ ఉంటారు, మోసపోయేది మన తప్పు. అందుకని దయచేసి ముందుగానే మీకు తెలియజేస్తున్నా, ఎవరు ఇలా చెప్తే నమ్మి డబ్బులు కట్టకండి. ఇంకొకళ్ళు వచ్చేసి 1,28,000 కడితే దానికి 3 రెట్లు ఎక్కువగా ఇస్తాము అని చెప్పారంటండి, రెట్టింపుగా 3 రెట్లు అంటే 3,00,000, 328 ఎంత చూడండి ఇస్తామని చెప్పగానే అందరు తీసుకెళ్ళి కట్టారంటండి. ఎన్ని క్రోర్సో, చాలా పెద్ద అమౌంట్ అనమాట, కట్టేశారు. కొంతమంది అయితే నగలు నమ్మి, కొంతమంది నగలు పెట్టేసి ఇలా కట్టారంటండి. 1 మంత్ ఇంట్రెస్ట్ ఇచ్చారంట, కరెక్ట్గా 1 మంత్ 2 మంత్ ఇచ్చారంట, ఇంకంతే కనిపించలేదంటండి. ఈరోజు చూస్తే ఒక చోట ఒక లాడ్జిలో దిగాడంట, 200 మంది కలిసి వెళ్ళి పట్టుకొని తెలిసి తన్నినట్లున్నారు. గమ్మున కూర్చొని ఉన్నాడు, నా దగ్గర 5 పైసలు కూడా లేదు అని చెప్తున్నాడండి.
ఇవన్నీ ఎందుకండి అంత మనం ఏం చేస్తున్నామంటే అత్యాశకు పోతున్నాం గదా! దానివల్లే మనకి ఇలాంటి కష్టాలన్నీ ఎదురవుతున్నాయి. ప్రతిరోజు న్యూస్‌లో చెప్తున్నారు. ఇవ్వకండి, మోసపోకండి అని చెప్తూనే ఉన్నారు. ఇదొచ్చి మన ఆంధ్రాలో జరిగిందా? ఎక్కడ జరిగింది తెలీలా. ఒక్కొక్క చోట ఇలా విధాలుగా చేస్తూ ఉన్నారు. వీళ్ళేమంటున్నారంటే, ఇక్కడే గాదు మేము నెక్స్ట్ ఇంకొక ఊరికెళ్తాం. అక్కడ గూడా ఇలానే జేస్తాం. ఏం జేసుకుంటారో జేసుకోండి అంటున్నారు. అప్పుడు జనాలదే తప్పు గదండీ! మనదే తప్పు. హ్మ్. ఇక్కడ రీసెంట్‌గా జరిగిందండి. మేమున్న చోట ఒకళ్ళు తెలిసిన వాళ్ళు 6,00,000 ఎంత ఇచ్చారు ఒకతనికి. వాళ్ళింతకి బాగా తెలివైనోళ్ళు, మంచి పేరులో ఉన్నవాళ్ళు. అందరికి జెప్పేవాళ్ళు సలహాలు. మరి ఎలా మోసపోయారో తెలీలా. 1,00,000కి 20,000 అవుతుందండి. కొన్ని చోట్ల ఇలా జెప్తున్నారు. 1,00,000 ఇస్తే మీకు 20,000 ఇస్తాము ఇంట్రెస్ట్ అని. అప్పుడేమైంది 5 నెలలు 5 మంత్స్ వెయిట్ జేస్తే 1,00,000 వచ్చేసిద్ది. ప్లస్ 1,00,000 2,00,000 అయిద్ది గదా! ఇలా ఆశపడి జనాలు అన్నీ తెలిసిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు గూడా, బాగా చదువుకున్నోళ్ళు గూడా ఆశపడి ఇవ్వడం వలన అతని మనీ పోయేసిందండి 6,00,000 ఎందుకు ఇవ్వడం చెప్పండి? వాళ్ళు బానే తిరుగుతున్నారు. ఎవ్వరు ఏం చేయలేకపోయారు. వాళ్ళని కళ్ళెదురుగానే తిరుగుతూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంది. నేనేం చెప్తున్నానంటే, మనం ఆశపోవద్దు ఎక్కువ వాటికి. ఇంట్రెస్ట్‌కి ఆశపడి మనం వెళ్ళొద్దు. ఆశ పడొద్దు. అందుకే నేను చెబుతానండి. ఏదో గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్‌లోనో, బ్యాంక్‌లోనో ఏసామనుకోండి, తక్కువ వడ్డీ అయినా సరే మన మనీ మనకి సేఫ్టీగా తిరిగొస్తదని ఒక నమ్మకం ఉంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి ఇలాంటి వాటిలో యేసుకుంటే కూడా మంచి ఇంట్రెస్టే కదా! సేఫ్టీగా ఉంటది. ఇలా తెలియనోళ్ళని నమ్మేసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆశతో వెళ్లి కట్టడం వలన మోసం పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొదలకే మోసం వస్తుంది. అందుకని మన వాళ్ళకి ఇప్పుడే నేను ముందుగానే తెలియజేస్తున్నా. మీలో ఎవ్వరు దయచేసి ఇలాంటి ఆశ చూపిస్తారు ఎళ్ళకండి. 10,000 4 గ్రామ్స్ వస్తదని పరిగెత్తకండి. అసలు రానే రాదు. ఇవన్నీ ఉత్త మాటలు. 1 నెల రోజులు 2 నెలల్లో ఇచ్చేసి మనీని ఎళ్ళిపోతారు. అంతే ఎస్కేప్ అయిపోతారు. అందుకని తెలియజేస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు గోల్డ్ రేట్ అవి ఎలా చూడాలని చూసుకున్నారు గదా! దీని ప్రకారం మీరు ఎస్టిమేషన్ యేసుకొని నేను రఫ్ ఎస్టిమేషనే చెప్పాను. ఎస్టిమేట్ యేసి మీరు కరెక్ట్‌గా ఆ రోజు గోల్డ్ రేట్ ఎంతో చూసి కొనుక్కునే ముందు ఇలా వేసుకొని చూసుకోండి. ఇదే ఈరోజు వీడియో. ఇది అప్‌లోడ్ ఎలా అవుతదో తెలియలేదండి. సరేనా? ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. యూజ్‌ఫుల్ అయిన వీడియోస్ పెడతాను. మీరందరూ ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న దాంతో వదిలేయకుండా చూడండి. వ్యూస్ ఇంక్రీజ్ అయ్యేలాగా చేయండి. సరేనా? అలానే నా సెకండ్ ఛానల్స్‌లో కూడా మంచి వీడియోస్ పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళకి సెకండ్ ఛానల్ నేమ్ తెలీదు కదా! అమ్మతో ప్రతిరోజు సరేనా? అందులో మంచి మంచి టాపిక్స్, రెసిపీస్, తర్వాత కుట్లు ఇలాంటివి అన్నీ ఒక రకమైన వీడియోస్ కాకుండా అన్ని రకాలైన వీడియోస్ పెడతాను. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.